ఉద్గాలనే పోయి డీజిల్ అయితే తెస్తున్నా. ఇదైతే మా చెరువు కట్టకు చిన్న తూమ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి నీళ్ళు వచ్చి మాకు పొలానికి అయితే ఇటు నుంచి పోతాయి, ఈ కాలువ నుంచి. మా తాతనైతే ఇక్కడ సాపి ఎత్తాడు కాలువ. ఇట్లా ఇట్లా అని అక్కడ చెట్ల నుంచి ఆ తాడి చెట్టు కాడికి అయితే నీళ్ళు పోతాయి. ఇవి చెప్పు ఏమన్నా వీడియోలో పడతావు, చెప్పు ఏమన్నా. వీడియో తీస్తానా? వీడియో తీస్తానా అంటే ఎవరికా? అందరూ చూస్తారు మన ఊళ్ళో. పొట్టు కొడతానా గడ్డి? ఈ వాటర్ ఫ్లో అయితే మంచిగా ఉండడానికి ఆ గడ్డి అంతా కోసేస్తుండు. అటు నుంచి అటు పోయి ఇంటికి పోయి మంచిగా తానం చేసి తిని మళ్ళీ పొలం కాడికి అయితే వచ్చిన. ఈ మళ్ళీ చిన్న చిన్న ఆడ గడ్డి ఉంటే మంచిగా ఒక లైటర్ తెచ్చిన, దీంతో అంటు పెడుతున్నా. మన లాస్ట్ టైం పొలాలు కోసేటప్పుడు పడ్డ వర్షానికి ఇట్లా పొలంలోనే ఉండిపోయినాయి. ఇది మిషన్కి కూడా అందలే, అంటే ఇట్లా మట్టిలో లోపలికన్నా కొద్దిగా వెళ్తానే మట్టిలో ఎక్కుకొని మిషన్ కూడా అందలే. ఇట్లా ఒక్క మడి కాదు, ఇది ఒక 2 ఎకరాల మడి, ఇది దాని మీది ఇట్లా ఒక 5 ఎకరాలంతా ఇట్నే పోయినాయి. మొత్తం ఈ 5 ఎకరాలు పోతే ఒక డబ్బు వెళ్ళింది. 5 ఎకరాలకు అది ఒక మిషన్ ఖర్చు కూడా కాదు. అవి భూములు ఎందుకు పోవాలని కోపించినాం, అది కూడా లేకపోతే దీనిలోనే దొరికేది. వీటిని అయితే ఏం చేయలేము. ఇట్లా ఈ మడి మొత్తం అట్లా వడ్లు పోవడం వల్ల ఓన్లీ ఒక ఈసారి పెట్టిన పెట్టుబడి మందం కూడా రాలే. చూడండి మీరు ఇట్లా యూత్ కనిపిస్తుంది, ఇదంతా వరే. ఇది మళ్ళీ ఈ వరిలోకి వెళ్ళి ఇట్లా మంచిది. ఆ భూములనే పడ్డ వరి బట్టి ఆ వరికున్న అట్లతోటి మళ్ళీ ఇట్లా నారు ఒలిచింది ఇట్లా. ఇవన్నీ వడ్లే, మంచిగా విత్తే మీకు ఏర్పడుతుంది. ఇవన్నీ వడ్లే. ఇట్లా నార్మల్ థింగ్. పిట్టలు చూడు అవి మంచిగా ఉన్నాయా. మనం అక్కడికి పోదాం. ఇట్లా ట్రాక్టర్ మళ్ళీ మా డాడీ అయితే పొలం దున్నుతుండు. ఆ కొంగలు చూడరు ఒకసారి ఎట్లున్నాయో కొంగలు. ఒకసారి కొంగలు లేపుదామా? లేస్తే అంటావా? లేస్తే ఆ కొంగలు అన్నిటి లేపుదాం ఒకసారి. లేస్తే లేపా. మస్తు లేచినాయి. మళ్ళీ చిన్ననే వెళ్తాయి అనుకో కానీ